హాయ్ అందరికి నమస్తే. నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. చాలా మందికి తెలియనిది ఏంటంటే రామాయణం, మహాభారతం ఇవన్నీ ఎలా చదవాలో, లేకపోతే చదివితే యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. అయినా కూడా చదివేస్తా ఉంటారు. దాని గురించి చదివినా కూడా మనం పాటిస్తామా లేదా, లేకపోతే పాటిస్తే ఏంటి, చాలా మంది పాటించట్లేదు, చదువుతున్నారు. సో అవన్నీ మనం తెలుసుకోవాలంటే మనతో ఉన్నారు తట్ట శ్రీనివాస్ చక్రవర్తి గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ జై అమ్మా. శ్రీమన్నారాయణ. సో మనకి చాలా మందికి తెలియనిది ఏంటంటే, చాలా మంది మహాభారతం ఇవన్నీ చదువుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలీదు దానివల్ల యూజ్ ఏంటి. ఉమ్, చదివినా కూడా చాలా మంది పాటించట్లేదు. ఉమ్, అందుకోసం ఇంకా చదవడం ఎందుకు? చాలా మంది పాటించట్లేదు. చాలా మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత చదవటం మానేయడం కంటే ఉమ్, చదవటం ఉత్తమం. అది ఒక స్టేజ్ లెవెల్. లెవెల్ 2 ఏంటంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటం లెవెల్ 2. ఒకవేళ మనం అర్థం చేసుకోవటం కష్టమైతే మనకి సమీపంలో ఉన్న పెద్దలను ఆశ్రయించి, ఎవరైతే ముందుగా వాటి యందు ప్రవేశం కలిగి ఉన్నారో వాళ్ళని సమీపించి మన సందేహ నివృత్తి చేసుకుంటూ చదవడం ముఖ్యం. ఉమ్, లెవెల్ 3 ఒకసారి మనకు అర్థమైన తర్వాత మన జీవితంలో వాటిని ఎలాగా ఆచరించి అనుసరించి మన ముందు తరాలకు అందజేయాలి అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది తల్లి. ఓకే. ఉమ్, సో ఇప్పుడు చాలా మంది పాటించట్లేదు, ఉమ్, చదువుతున్నారు కానీ. ఉమ్. సో అవన్నీ పాటించకపోతే ఒకవేళ ఏమన్నా ఇలా నష్టం కలగడం అలా ఏమన్నా జరుగుతుందా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఉదాహరణకి మీరు ఐటీ విద్యార్థి అనుకుందాం కాసేపు. ఉమ్, ఈ ఐటీ ప్రశ్నలు అనేకమైన సబ్జెక్ట్స్ చదువుతారు. చదివిన సబ్జెక్టుని మీరు అర్థం చేసుకోకుండా చదివి డిగ్రీ తెచ్చుకున్నట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ యొక్క విజయ శాతం ఎంత ఉంటుంది, అందులో సక్సెస్ అంతే తప్ప ఇంకేం జరగదు అక్కడ. సో అర్థం కాని చదువు వ్యర్థం అంటారు పెద్దలు. అంటే మన చదివిన చదువు మనకు అర్థం అవ్వాలంటే ఉమ్, అందులో దాగి ఉన్న రహస్యాలని మనం అర్థం చేసుకోవాలి. ఉమ్, సో అర్థం చేసుకుంటూ చదివితేనే చదువు, లేదా ఉమ్, అది ఎందుకు పనికిరానిది అని అర్థం మాట. ఉమ్, ఉమ్. ఏదో చదివి చెప్పేస్తున్నారు కానీ ఉమ్. దాన్ని పాటించడము అన్నది ఎవరు చెయ్యట్లేదు. కలియుగంలో పాఠం చాలా కష్టం కానీ ఆ, అందుకే ఏం చెప్తామంటే రామాయణ భారత గ్రంథాలు చదివి ఉమ్, కనీసం ఇంటి యందు మనం వాటిని కనుక అవలంబించగలిగితే, ఆచరణ చేయగలిగితే ధైర్యంగా, ఉమ్, తర్వాత ఆ విషయాన్ని బయట ప్రపంచాన్ని తీసుకెళ్ళగలుగుతాం. ఓకే. మన యందు మనం ప్రయత్నం చేద్దాం ఇంట్లో. ఉమ్, అంటే మీరు ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోండి, ఉమ్, తర్వాత రెండో స్టెప్ బయటికి వేద్దాం. ఉమ్, స్టెప్పే అడుగు వేయనట్టు కుదరదు, ఎక్కడో చోట అడుగు పడాల్సిందే. 1000 మైల్స్ ఆఫ్ జర్నీ ఈవెన్ స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అంటారు పెద్దలు. ఉమ్, 1000 మైళ్ళ దూరం కూడా ఒక్క అడుగుతోనే మొదలవ్వాలి. సో మార్పు మన ఇంట్లో మొదలు పెడదాం, ఉమ్, దాన్ని నెమ్మదిగా ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఉమ్. ఇది తల్లి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళకి చదివేంత టైం లేదు. అందరూ ఈ ఈ జనరేషన్‌లో రన్నింగ్ ఉంది అని లైఫ్. ఈ మహాభారతం ఇవన్నీ చదివేంత టైం లేదు. కానీ చదివినా దాన్ని అనుసరించే అంత ఎవరికీ ఉండట్లేదు. సమయం అసలు లేదంట. సమయం అసలు లేదండి. మంచి ప్రశ్న అమ్మా జ్యోతి. టైం లేదు అని చెప్పడం తప్పు. హ్మ్. టైం ఉంది. హ్మ్. టైమే లేకపోతే మాల్స్కి వెళ్ళడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది, సినిమాలకి వెళ్ళడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది, లేదా పార్టీలకు వెళ్ళాలన్నా టైం ఎక్కడి నుంచి వస్తుంది. హ్మ్. వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు. హ్మ్. శ్రద్ధ లేకపోవటం వల్ల తప్ప హ్మ్. టైం లేక కాదు. హ్మ్. మాకు 24 గంటలే, మీకు 24 గంటలే. మేము ఉద్యోగం చేసాం, అయినా కొంత సమయాన్ని కేటాయించాం. ఇక్కడ శ్రద్ధ ముఖ్యం తప్ప టైం కాదు. ఎవరికైనా 24 గంటలే. మీరు ఆ సమయాన్ని ఎలాగ ఉపయోగిస్తారు అన్నది మీ చేతిలో ఉంది. హ్మ్. అన్లెస్ అటువంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక పశువు, జంతువు అయితే తప్ప నేను మాట్లాడలేను. హ్మ్. ఒక పశువు, జంతువుకి కాలంతో సంబంధం లేదు, కానీ మనిషి అనేవాడి కాలంతో సంబంధం ఉంది. కాబట్టి హ్మ్. కాలాన్ని విభజించి మీరు పాలించాలి. టైం మేనేజ్మెంట్ అంటారు కదా మీరు అవును. చదువుకునే హ్మ్. పిల్లలు. హ్మ్. మరి మీకంటూ కొంతకాలాన్ని ఎందుకు వెచ్చించలేకపోతున్నారు? ఒక అరగంట ఉంచండి. 24 గంటలు అరగంట అంటే చాలా చాలా మైన్యూట్ టైం వర్క్. అరగంట ఒక్కసారి మీరు భగవద్గీత పుస్తకం తీసి ఒక శ్లోకం చదివితే హ్మ్. మీలో తెలియకుండానే దాని మీద చాలా శ్రద్ధ కలుగుతుంది. హ్మ్. ఎలాగంటే చిన్నప్పుడు ప్రతి జీవికి, ప్రతి బిడ్డకి వాళ్ళమ్మ అన్నప్రాసం చేస్తారు, తెలుసు కదా.
మొట్టమొదటి ఆ యొక్క బిడ్డకి ఆ రుచి చూపించిన తర్వాత ఉమ్, చిన్న చిన్నగా ఆ బిడ్డ తింటూ చాలా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుని అలవాటు చేసుకుంటాడు. అలాగే ఒక్కసారి ఆ రుచి చూపించే బాధ్యత పెద్దలది, ఇంటిలో ఉన్న అమ్మ నాన్నది. ఇక్కడ అడిగారు కాబట్టి ఒక శ్లోకం చెప్తాను, భగవద్గీతది. యద్యదాచరతి శ్రేష్ఠః తతదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్థ అనువర్తతే అని చెప్తారు. ఇంట్లో ఉన్న మీ అమ్మ నాన్నగారు ఉమ్, రోజు ఒక అరగంట సేపు ఒక భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం పుస్తకం చదువుతూ ఉంటే వారిని చూస్తూ పెరుగుతున్న మీరు కూడా తెలియకుండానే ఒక రోజు భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం ఒక చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిలో పిల్లలు చదవటం లేదంటే అర్థం ఏంటంటే ఉమ్, ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు చదవటం లేదని అర్థం అన్నమాట. ఓకే. ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో ఉమ్, బిడ్డలు అలాగే ప్రవర్తిస్తారు. ఉమ్, ఒక దొంగను చూస్తూ పెరుగుతున్న కొడుకు ఏమవుతాడు? దొంగే అవుతాడు. దొంగ అవుతాడు. ఒక పండితుడిని చూస్తూ పెరుగుతున్న పిల్లవాడు ఏమవుతాడు? పండితుడు అవుతాడు. పండితుడు అవుతాడు. ఉమ్, ఇంటిలో ఉన్న పెద్దవాడు ఏదైతే ఆచరణ చేస్తూ తన జీవితంలో అనుచరణ చేస్తూ నేర్చుకుంటూ ఉమ్, నేర్పుకుంటూ వెళ్తాడో వారి మీద ఉన్న ఆధారపడ్డ వాళ్ళంతా అదే మార్గంలోకి వెళ్తారు. అందుకే రాజకీయ నాయకుడి యొక్క కొడుకు ఏమవుతాడు? రాజకీయుడు. సినిమా యాక్టర్ కొడుకు ఏమవుతాడు? సినిమా. ఎందుకంటే అదే చూస్తూ ఉంటాడు కాబట్టి. వారే కొద్దిగా రామాయణాన్ని, భారతాన్ని ఏదో ఉమ్, కొంత గ్రంథాలు చదువుతూ ఉంటే అరగంట సేపు పిల్లవాడు ఉత్సుకతో అమ్మా నాన్న పక్కన కూర్చుని వాడు చదవడానికి ప్రయత్నం చేస్తాడు. ఉమ్, పిల్లలు చదవలేదంటే తప్పు ఖచ్చితంగా ఎవరిది? ఉమ్, ఎవరిది? తల్లిదండ్రులది. పెద్దలది. ఉమ్, అందుకే పెద్దలుగా ఉన్న మాకు ఉండాలి ధర్మం. మాకు తెలియాలి ఎలా బ్రతకాలో, మీకు ఏం నేర్పాలో మాకు తెలియాలి. కాబట్టి పిల్లలనే ప్రశ్న లేదు. ఏవన్నా నేను వేలెత్తి చూపిస్తే పెద్దల్ని మాత్రమే చూపిస్తాను. ఉమ్, జై శ్రీమన్నారాయణ. రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత చదవటం మానేయడం కంటే ఉమ్, చదవటం ఉత్తమం. అది ఒక స్టేజ్ లెవెల్. లెవెల్ 2 ఏంటంటే చదివిన దాన్ని అర్థం చేసుకోవటం లెవెల్ 2. ఒకవేళ మనం అర్థం చేసుకోవటం కష్టమైతే మనకి సమీపంలో ఉన్న పెద్దల్ని ఆశ్రయించి ఎవరైతే ముందుగా వాటి యందు ప్రవేశం కలిగి ఉన్నారో వాళ్ళని సమీపించి మన సందేహ నివృత్తి చేసుకుంటూ చదవడం ముఖ్యం. ఉమ్, లెవెల్ 3 ఒకసారి మనకు అర్థమైన తర్వాత మన జీవితంలో వాటిని ఎలాగా ఆచరించి అనుసరించి మన ముందు తరాలకు అందజేయాలి అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది తల్లి. ఓకే.